మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సివిల్ హాస్పిటల్ కి అయితే మనం వచ్చినామండి. సో కోనరావుపేట మండలం సుద్దల గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కోనరావుపేట మండలంలో ఉన్నటువంటి ఒక బావిలో దూకైతే ఆత్మహత్య చేసుకున్నాడు. సో అతన్ని అయితే ఇక్కడికైతే తీసుకురావడం అయితే జరిగింది మార్చురికి. సో అతను బావిలో దూకే ముందు తను ఒక బస్ కింద పడి చనిపోవడం అని చెప్పేసి అయితే బస్సు కిందికి వెళ్ళడం అయితే జరిగింది. సో బస్సు డ్రైవర్ తొందరగా స్పందించి బ్రేకులు వేస్తే తనైతే బ్రతికాడు. తనకి ఎలాంటి ప్రమాదం కూడా జరగలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తొందరగా గుర్తించి అసలు ఏమైంది, ఎందుకు బస్సు కింద దూకాలన్నట్టుగా అనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అడిగారంట. తను కూడా ఎలాంటి సమాధానం కూడా వాళ్ళకి ఇవ్వలేడంట. సో అతన్ని కొంచెం పక్కకు జరిపేసి ఆర్టీసీ బస్ అనేది వెళ్ళిపోయింది. తను కూడా పక్కనే ఉన్నాడు. తను ఎవరు లేని టైంలో అక్కడ కోనరావుపేట మధ్యలో ఒక బావి ఉంటుంది రోడ్డుకి, ఆ బావిలో దూకైతే తన ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరు లేని టైంలో చూసి అక్కడ ఎవరు లేరు అనుకొని నిర్ధారించుకున్న తర్వాత పక్కన ఉన్న బావిలో దూకైతే ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు గల కారణాలు ఏంటివని చెప్పేసి మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, మరి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. శ్రీకాంత్ వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడుగుదాం. సో పల్లి శ్రీకాంత్ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నారు. సో మనం ఒకసారి అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం వారిని అడుగుదాం. సో చెప్పండి, అసలు ఏం జరిగిందండి? జనరల్గా అయితే మొన్న సోమవారం నాడు తను అగ్రికల్చర్ వ్యవసాయానికి వెళ్ళిండు. ఆ రోజు బాగానే ఉన్నాడు. రాత్రి తన ఇంట్లో పడుకొని ప్రొద్దున వాళ్ళ ఫ్రెండ్ అంటే ఆ రోజు ముందు ఎవరికైతే టవర్ కొట్టడానికి వెళ్ళిండు, తెల్లారి కూడా ఎడ్లు తీసుకొచ్చి తన పొలంలో కొట్టుకోవడానికి ప్రొద్దున వెళ్ళిండని మేము అనుకున్నాం అన్నట్టు. కాకపోతే తలుపు వేసలేదు. మా బాబుకి ఇట్లా వచ్చి ఫోన్ ఇస్తే లవట్టకపోవడం వల్ల మా బాబు వచ్చి తలుపు చూస్తే తలుపు వేసలేదు. అంటే మేము పాత ఇంట్లో ఉంటాం, వాడు సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు, అక్కడే ఉన్నాడు. తను అక్కడ లేకపోయేసరికి మరి తను ఆ ఎడ్లు తీసుకురావడానికి వేయండేమో అనే ఉద్దేశంతో మేము కోసేపు ఆయనం. తర్వాత వాడు డైరెక్ట్ కోనరావుపేట వెళ్ళిండంట. అది చెప్పింది మాకు విషయం తెలియదు. కోనరావుపేటకి పోయిన విషయం ఒకడే ఉంటాడా, ఇంకా అంటే కుటుంబ సభ్యులు ఎవరు లేరా? ఉంటుంది కానీ మిస్సెస్ ఆరోగ్యం బాగాలేక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంటుంది. తను మరి అక్కడ వ్యవసాయం పనికి వేయండి కావచ్చు అని మేము 11 దాకా కూడా అట్లే అనుకున్నాం. కాకపోతే 1 గంటకు మాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ కోనరావుపేటలో ఇట్లా ఉన్నాడు అని. అప్పటికి మాకు తెలిసినాక మేము వెళ్ళేసరికి మాకు తెలిసిన వాళ్ళు తను బావిలో దూకగా చూసిరట. చూసిన తనకి ఈత రాదు. అసలు పోలీస్ స్టేషన్ పోయి కూర్చున్నాడట. ఎందుకు కూర్చున్నాడు అనే విషయం కూడా తెలియదు. వెళ్ళాడట. వాళ్ళు పోలీసు వాళ్ళే మాకు చెప్పారు. అదే తెలియదు. వాళ్ళని అడిగితే ఎందుకు వచ్చాడని వాళ్ళు అడిగితే, పోలీసు వాళ్ళు అడిగితే ఏదో వాళ్ళు బెదిరిస్తా కొడతా అని అన్నారు. కొద్దిగా తాగి ఉన్నాడని మేము కూడా వాళ్ళతో ఏం మాట్లాడలేదని పోలీసు వాళ్ళు అన్నారు. అది వాళ్ళు అన్నారు. కాకపోతే వీడిని పట్టించుకోలేదు. సో అక్కడ వాడు ఏమైంది తెలియదు. అక్కడి కోనరావుపేట పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు అంట. ఎందుకు వచ్చినారా బాబు అంటే, నన్ను వాళ్ళు కొడతా అంటున్నారు, చంపుతా అంటున్నారు అన్నారు అని వాళ్ళు అన్నారు. కాకపోతే అక్కడి వచ్చి బస్ స్టాండ్ లో బస్ కింద పడతాను పోయిందంట. మాకు తెలిసింది. అక్కడ నుండి వాళ్ళు డ్రైవర్ ఇట్లా బ్రేక్ వేసి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరినీ వాడిని సముదాయించి పక్కకు పంపిస్తే అక్కడ నుండి వచ్చి బాయిలో దుంకిండు అని మాకు చెప్పారు. ఆ బాయిలో దుంకినప్పుడు కూడా మా వాళ్ళు చూసి వానికి ఈత రాదు. అక్కడ ఉన్న తాడు, బాయికి పెట్టిన తాడు పట్టుకో అంటే కూడా వీనికి ఈత రాకపోవడం వల్ల దాన్ని పట్టుకోలేక పరిస్థితి అయిపోయింది. అందులోనే మునిగిపోయాడు. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. కాకపోతే వ్యక్తిగతంగా ఏముంది అంత అని తెలియదు. ఎప్పుడు మీతో చెప్పుకోలేడా మరి ఇట్లా నన్ను బెదిరిస్తున్నారు, మరి వాళ్ళకు అడుగుదామని చెప్పేసి ఎప్పుడు మీతో చెప్పుకోలేడా? అట్లా అని ఏం చెప్పలేదు ఇప్పటివరకు అయితే మాకు. అయితే 5 days నుంచి కొంచెం డ్రింక్ అలా చేసుకుంటే వామిటింగ్, ఆరోగ్యం బాగాలేక అట్లా ఉన్నాడు. మళ్ళీ ఆరోగ్యం కూడా బాగాలేదా అంటే అదే తాగి మళ్ళీ వ్యవసాయ పనికి కూడా వెళ్ళిండు. అదే మరుసటి రోజు నేను పొద్దున కూడా పోతాని అనుకున్నాడు. కాకపోతే వెళ్ళలేదు. ఇక మార్నింగ్ ఎప్పుడు వెళ్ళిండో తెలియదు.
అంటే మీతో ఏమైనా చెప్పాడా నన్ను ఇట్లా వీళ్ళు బెదిరిస్తున్నారు అసలు వాళ్ళు ఎవరు బెదిరించే వాళ్ళు ఎవరు? ఏం లేదు, వాళ్ళే కానిస్టేబులే అన్నాడు మాతో. నేను ఎందుకు వచ్చారా మీరు అడిగారా అని అడుంటే ఎవరో నన్ను కొడతా చంపుతాను అంటున్నారు అని అన్నాడు. పేర్లు కూడా చెప్పలేదు. చెప్పలేదు, వాళ్ళు కూడా మాకు ఏం అనలేరు. అంతే, నేను అడిగితే అదే విషయం చెప్పారు వాళ్ళు. సో మీతో ఎట్లా ఉంటుండేవాడు? మీరు ఇంటి పక్కన కాబట్టి మీతో ఎలా ఉంటుండేవాడు? ఏమైనా విషయాలు చెప్పేవాడా? అతను వేరే ఫ్యామిలీ కాబట్టి అతను వేరే దగ్గర ఉండి మేము వేరే దగ్గర. అతను బాగానే ఉన్నాడు. 5 days నుంచి కొంచెం అలా జరిగింది, తెలియదు. చనిపోయే ముందు కూడా ఏం చెప్పలేడు మీకు? నేను ఇలా వెళ్తున్నాను ఇలా చేసుకుందాం అన్నట్టుగా అంటే మా అమ్మకు వాళ్ళకి చెప్పుంటాడు, ఎందుకంటే అమ్మకు ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాడు. అమ్మకు చెప్పుంటాడు. చెప్పలేదు. తను అసలు కోనరాపేట వెళ్ళే వ్యక్తి కూడా కాదు. అది ఎందుకు వేయండి అనేది కూడా అర్థం కాదు. అసలు నిన్న ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు అసలు. వాడు ప్రొద్దున అంటే ఫోన్ ఇంటి దగ్గరే ఉంది, బండి ఇంటి దగ్గరే ఉంది. వాడు కోనరాపేట ఎందుకు వెళ్ళిండు అనేది అదొకటి మాకు సస్పెన్షన్. అసలు వాడిని రూట్ అటు కాదు అసలు. ఎప్పుడు కూడా వాడు సంవత్సరంలో ఒకసారి కూడా కోనరాపేట వెళ్ళాడు. ఎందుకు వెళ్ళిండు అనేది మాకు డౌట్. అది అంటే కోనరాపేట వెళ్ళడం అని అంటున్నారు కాబట్టి అసలు అక్కడికి సూసైడ్ చేసుకుందామనే వెళ్ళి ఉంటాడంటారా? లేదు, ఆ పోలీస్ స్టేషన్ లో డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాడు. ఏదో కంప్లైంట్ ఇద్దామనే ఆలోచనతోనే వేయండి అని అర్థమైంది. కాకపోతే వాళ్ళ కానిస్టేబుల్ చెప్పిన దాని ప్రకారమే ఏదో కంప్లైంట్ ఇద్దామని వేయండి అని మేము అనుకుంటున్నాం. కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ లో వాళ్ళు వీడిని కొద్దిగా తాగి ఉన్నాడు కావచ్చు అని వీడిని ఎక్కువ ఏం అడగకపోవడం, పట్టించుకోకపోవడం వల్ల తను ఆ కార్యక్రమం చేసిందని మేము అనుకుంటున్నాం. పల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి అయితే తను ఎవరో బెదిరించారంట. ఆ బెదిరించడం వల్ల కోనరాపేట పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి వెళ్ళడం అయితే జరిగిందట. సో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేసిరంటే ఇతను కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు, అతని మాటలు ఎందుకులే అని చెప్పేసి కొంచెం లైట్ తీసుకున్నారు. తాగున్నాడు కాబట్టి ఏదేదో అంటున్నాడు. ఎందుకంటే తాగిన టైంలో అయితే ఎవరు పట్టించుకోరు కదా. సో తాగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా కొంచెము అంటే నెగ్లెక్ట్ చేయడం అయితే జరిగింది. సో నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, ఆవేశం ఉంటుంది కదా. కొంచెం తాగిన తర్వాత కొంచెం ఆవేశము, బాధ అన్ని ఉంటాయి. తాగిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనకు తెలుసు కదా. మనకు కొన్ని సిచ్యువేషన్లో తాగిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలుసు కాబట్టి సో ఆ ఆవేశంలో తొందరపడి నిర్ణయం అయితే తీసుకున్నాడు. బస్ కింద పడ్డా అని చెప్పేసి వెళ్ళిండట. సో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తొందరగా స్పందించి బ్రేకులు వేస్తే కొంచెం ఆయన సేఫ్ అయిపోయాడు, అంటే బ్రతికాడు. కానీ నేను చనిపోవాలి, ఇంకా డ్రింకు ఆ మైకమ ఉన్నది కాబట్టి నేను చనిపోవాలని చెప్పేసి ఆవేశంలో తొందరపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తనని కాపాడడానికి ప్రయత్నం చేసిరట. తనకి ఈత రాకపోవడం వల్ల, బావి కూడా చాలా లోతు ఉందట, ఈత రాకపోవడం వల్ల తను అందులో పడి అయితే చనిపోయాడు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు అంటున్నారు ఏదో ఇష్యూ ఉంది, ఆ విషయం కూడా మాకు తెలియదు అని చెప్పేసి వారు అయితే మనతో అనడం అయితే జరిగింది. సో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది, అంతేగాని ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోండి. దానికి చావే పరిష్కారం అని తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. ఎందుకంటే మీ తొందరపాటు నిర్ణయాల వల్ల కుటుంబం అనేది రోడ్డున పడుతుంది. మనని నమ్ముకున్న వాళ్ళకి చాలా బాధను కూడా మనం మిగిల్చిన వాళ్ళం అవుతాము. సో ఏదైనా సమస్య ఉంటే కూర్చొని నలుగురికి చెప్పి ఆ సమస్యను క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక సమస్య ఉంటుంది. సమస్య అనేది దానికి పరిష్కారం వెతుక్కోవాలి కానీ దానికి చావే మార్గం అయితే కాదు. కెమెరామెన్ సతీష్ తో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.